సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు, గౌరవించారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కిందికి వస్తే అధ్యక్ష, రాయలసీమ ప్రాజెక్టులు ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్ళాం. పోలవరం పైన దిశ పోలవరం, అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసి నేరుగా కృష్ణాకు వస్తుంది. రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది. శ్రీశైలం నుంచి 3 ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన ఓకే అక్కడ పెట్టి ఒక పక్కన కేసీ పైన నుంచి మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చమర్రి కూడా నీళ్ళు వస్తుంది. ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీనేవా, ఇంకొక పక్క తెలుగు గంగ, ఇంకొక పక్క గాలేరు నగిలి. ఈ 3 వల్ల మొత్తం రాయలసీమకు అప్ టు చిత్తూరు వరకు వస్తుంది. తుంగభద్ర నుంచి కూడా హెచ్ఎల్సి వస్తుంది రాయలసీమకి, అది కూడా అనంతపూర్కి. తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్, అక్కడి నుంచి అప్పర్ పెన్నార్, పక్కన మిడ్ పెన్నార్, చాగల్లు, అక్కడి నుంచి భైరవాని తిప్ప. మీ ప్రాజెక్టులన్నీ కూడా అంద్రీనేవా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2లో, గాలేరు నగిరి ఫేజ్ 1 ఫేజ్ 2, తెలుగు గంగ ప్రాజెక్ట్, కేసీ కెనాల్, తుంగభద్ర లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్, శ్రీశైలం రైట్ బ్రిడ్జ్ కెనాల్, భైరవాని తిప్ప, అప్పర్ పెన్న, వేదావతి, గురు రాఘవేంద్ర, వెలిగల్లు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అధ్యక్ష రాయలసీమలో వస్తాయి. ఇవన్నీ చేయగలుగుతున్నాం. నాకు ఒక్కటే ఆలోచన ఉంది. ఈరోజు తుంగభద్ర నుంచి గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి, కానీ ఒకే ఒక బాధ, ఏ విధంగా తీసుకోవాలో ఆలోచిస్తాం. కర్నూలు జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది. ఆ 3-4 నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే, ఒకటి పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది. ఆలూరు కంటే ముఖ్యంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆ కొడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ 4 నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ, అంద్రీనేవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చు. ఆలూరుకు సంబంధించి వేదావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది. ఇవన్నీ పూర్తి చేయాలి. ఆ 4 నియోజకవర్గాలకి ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అది తుంగభద్ర నీళ్లు వస్తే ఆ నీళ్లు కానీ అక్కడి నుంచి ఏమేం చేయాలనో ఒక అవగాహన పెంచుకొని అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అది నా ఆలోచన, అదే నా ధ్యేయం. దానికి ఏమేం చేయాలో తెలంగాణతో కర్ణాటకతో సమస్య ఉంది. ఇంకొక ప్రాజెక్ట్ని మన వాళ్ళు అడిగే ప్రాజెక్ట్ అక్కడ కట్టగలిగితే, ఏది గుండ్రేవుల ఆర్డిఎస్ రైట్ మెయిన్ కెనాల్, గుండ్రేవుల, ఈ 2 వస్తే కొంతవరకు సెట్ అవుతుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఇచ్చి పుచ్చుకునే దూరంలో ముందుకు పోయి ఆ 2 చేయగలిగితే ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్ళు తీసిపోతాం. కానీ ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం. ఇవి కాకుండా మళ్ళీ మీరు చూస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి నాగార్ సాగర్ కుడికాలువ, వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, బాలాజీ రిజర్వాయర్, శ్రీనివాసపురం రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్, స్వర్ణముఖి బ్యారేజ్, ఇవన్నీ ఇక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.